గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. గుండె మండిన రైతు అండగా బీఆర్ఎస్. ధాన్యం కొనుగోలు చేయాలని బుధవారం బోధన హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించిన కామారెడ్డి జిల్లా మహబూబ్నగర్ మండలంలోని కొమలంచర్ రైతులు. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కోల్లో మెదక్ సంగారెడ్డి రహదారిపైన అన్నదాతల రాస్తా రోకో అనే వార్త ప్రధానంగా మనం చూస్తున్నాం. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ధాన్యం కొనుగోళ్లు జరక్క అనేది ఈ రెండు ఫోటోలు కూడా మనకు అద్దం పడుతున్నాయి తీవ్రతకి. నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలు. బీఆర్ఎస్ శ్రేణులకు అధినేత కేసీఆర్ పిలుపు. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా వడ్లు కొనకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కి రైతన్న నిరసన. భరోసాగా నిలవాలని కేసీఆర్ నిర్ణయం. బోనస్పై నాలుక మరలేసిన సర్కార్. సన్న వడ్లకే బోనస్ అంటూ కొత్త పల్లవి. ఇంతకు మించిన వంచన ఉండదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ అయ్యారు. సన్న వడ్లకే బోనస్. కాంగ్రెస్ మరో దగా. సన్నాలకు బోనస్ ఇస్తేనే సాగు పెరుగుతుంది. దొడ్డు వడ్లను ఎఫ్సీఐ ఎలాగో కొంటది. సన్న వడ్లకి మేము బోనస్ ఇచ్చి కొంటాం. విలేకరులతో చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇదే జరిగితే దొడ్డు వడ్ల రైతులకు సున్నమే. రాష్ట్రంలో ఎక్కువ సాగయ్యేది దొడ్డు వడ్లే. మొన్నటిదాకా బోనస్ అంటూ గొప్పలు. తీరా ఇప్పుడు సన్నాలకేనంటూ మెలిక. రుణమాఫీకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మంత్రులు లేకుండానే సీఎం సమీక్ష. ధాన్యం కొనుగోలు, రైతు రుణమాఫీపై సీఎం రివ్యూ. హాజరు కాని సంబంధిత మంత్రులు భట్టి, తుమ్మల. అకాల వర్షానికి తడిసిన ధాన్యం. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో గాలివాన బీభత్సం. ప్రశ్నించే గొంతుకను గెలిపించండి. అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు కావాలి. మెగా డిఎస్సిని కాంగ్రెస్ దగా డిఎస్సి చేసింది. జాబ్ క్యాలెండర్పై ఇప్పటికీ తేల్చలేదు. టెట్కు ఫీజు లేదని చెప్పి 2,000 వసూలు. కల్లబొల్లి మాటలతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిని రాకేష్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు ఆయన. ఆమ్దాని ఏది మరి? అప్పు కట్టేందుకు అప్పు చేసి కాంట్రాక్టర్ జేబుల్లోకి మళ్లిస్తున్నారా అంటూ ప్రశ్నించారు కేటీఆర్. వైఫల్యాలు అంగీకరించకుండా అభండాల నిజాలు తెలుసుకొని పాలనపై దృష్టి పెట్టు. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు హితవు. బీఆర్ఎస్ ఆందోళన. మెట్టు దిగిన పోలీసులు. పార్టీ కార్యకర్త నవీన్ నిర్బంధానికి విముక్తి. కాంగ్రెస్ నాయకుడిపై అట్రాసిటీ కేసు నమోదు. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు ఆదివాసీలు. అచ్చంపేటలో పోలీసుల ప్రేక్షక పాత్ర. కాంగ్రెస్ దాడుల్ని ఎందుకు అడ్డుకోలేదు? న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాం. బీఆర్ఎస్ నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మట్టి పోసి రోడ్డు వేసి చెరువుకు స్కెచ్. 20 ఎకరాల సుంతరోని చెరువుపై కన్నేసిన అక్రమార్కులు. మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. ఉపాధి కరువై ఆర్థిక సమస్యలు భారమై గజ్వెల్లో చెట్టుకు రేసుకుని ఆటో డ్రైవర్ స్వామి ఆత్మహత్య చేసుకున్నాడు. వేరుశనగని కొంటలేరని ఇంటికి వాపస్. కేసముద్రం మార్కెట్లో వేరుశనగని ఇంటికి తీసుకెళ్తున్న రైతు సుధాకర్. ఒడ్లు కొంటలేరని ఎమ్మెల్యేను నిలదీసిన రైతులు. సమాధానం చెప్పలేక జారుకున్న ఆది శ్రీనివాస్. సోషల్ మీడియాలో వీడియో వైరల్. నీకు ఇక్కడేం పని, గెటౌట్. మెప్మా ఉద్యోగిని పట్ల ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దురుసు ప్రవర్తన. నెహ్రూ జంతువుల శ్మశాన వాటిక. జూ పార్కులో మరణ మృదంగం. గురుకుల పోస్టుల్లో కోర్టు తీర్పు అమలయ్యేనా? హైకోర్టు ఆదేశించిన ముందుకు సాగని నియామక ప్రక్రియ. ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అంటూ ట్రిబ్ అంటుంది. మానసిక ఆవేదనలో అభ్యర్థులు ఉన్నారు. ఒత్తిడిలో మోడీ. ముస్లిం వ్యాఖ్యలపై ప్రధాని యూటర్న్. తాను అలా అనలేదంటూ వివరించే యత్నం. మోడీ ముస్లిం వ్యాఖ్యలతో బీజేపీకి దెబ్బ. మోడీపై అంతర్జాతీయ మీడియా కూడా గుర్రు. ఈ క్రమంలోనే వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన మోడీ. 25% ఫిరాయింపుదారులే బీజేపీ అభ్యర్థులు. ప్రతి 4గురిలో ఒకరు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లే అంటూ లిస్టు మనకు కనిపిస్తోంది. తెలంగాణ టుడే. రైట్స్ కాజ్. బీఆర్ఎస్ టు ప్రొటెస్ట్. కేసీఆర్ కాల్స్ ఫర్ స్టేట్ వైడ్ స్ట్రిప్ టుడే. కాంగ్రెస్ వైట్ పేపర్ బోగస్ సేస్ కేటీఆర్. ఇవే పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం. చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి టీ న్యూస్.